ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, ఈ శుక్రవారం రోజు ఒక్కసారి నీ సాయి మాటలు విని చూడమ్మా. ఆఖరి నిమిషంలో ఒక శుభవార్త వింటావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ శుక్రవారం రోజున బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఈ సందేశాన్ని విన్న తరువాత ఆఖరి నిమిషంలో తప్పకుండా ఒక శుభవార్త వింటావమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారో, ఏ బిడ్డలు వినాలని ఈ సందేశం ఈరోజు తీసుకొచ్చారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, నీ తండ్రిని నమ్మి ఈ శుక్రవారం రోజు నీ సాయి చెప్పేది విను. వెంటనే నువ్వు ఊహించని ఒక శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. చూడమ్మా, ఎందుకు నువ్వు అంత దిగులుగా కూర్చుని ఉన్నావు బిడ్డ? నువ్వు అడిగింది ఇవ్వలేదని బాధపడుతూ ఉన్నావా? లేకపోతే బాబా ఏం చేయలేదు అని మనసులో అనుకుంటూ ఉన్నావా? చెప్పు తల్లి, నీ కోరిక ఆలస్యం అవ్వడానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక తీరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దాని పరిణామాలు ఏమిటో తెలుసా? నువ్వు నీ సర్వస్వం కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక నువ్వే బాధపడతావు. అందుకే బిడ్డ, నువ్వు అడిగిన వెంటనే అది నీకివ్వలేదు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందమ్మా. ఆ సమయం రాగానే నీకు అన్నీ నేను చేరవేస్తాను. అప్పటి వరకు నమ్మకంతో ఉండు. నీకివ్వాల్సింది జాగ్రత్తగా నా దగ్గర భద్రపరిచాను బిడ్డ. నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకుని మళ్ళీ నన్నే అడుగుతావు. జీవితం అంతా కూడా బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించి తరువాత నేను ఇచ్చేదానినే తీసుకొని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. అయితే ఆ సమయం అనేది ఎప్పుడు వస్తుందని అనుకుంటూ ఉన్నావు కదా? ఆ సమయం ఇప్పుడే వచ్చింది బిడ్డ. కాబట్టే ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని పంపాను. ఈ శుభ శుక్రవారం రోజున నా బిడ్డకు ఈ సందేశం చేరాలని నేను ముందే రాసి ఉంచాను. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందిస్తాను. అలానే నువ్వు కోల్పోయినవి కూడా నీ దగ్గరకు వస్తాయి బిడ్డ. దేనినైనా సరే విలువగా చూసుకోవడం నేర్చుకో చాలు. ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది నీ జీవితం అంతా కూడా నీతోనే ఉంటుంది. నేను నీకిచ్చే సంపద పెరుగుతూనే ఉంటుందమ్మా. ఇక నీ బాధ అనవసరం తల్లి. నేను నీకిచ్చే బహుమతిని ఎలా జీవితాంతం ఉపయోగించుకోవాలో ఆలోచించు చాలు. ఇక నీకు ఎలాంటి లోటు ఉండదు, ఎలాంటి కష్టమో నీ దగ్గరకు రాదు. ఇకపై అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయమ్మా. నీ బంధంలో కూడా నువ్వు కోరుకున్నట్లుగానే మార్పు వస్తుంది తల్లి. కాబట్టి ఇక నువ్వు ఎంత సంపాదించినా, నేను నీకు ఏమిచ్చినా అది నీ దగ్గరే ఉంటుంది. నీ మంచి కోరి ఒక విషయాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు కానీ నీ బంధం కానీ మీరు సంపాదించిన దానిలో కాస్త పేదవారికి సాయం చేయండి తల్లి. ఆ సాయం మీకు 1000 రెట్లుగా తిరిగి నేను అందిస్తాను. మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మీరు చేసే దానం మీకు సాయం చేస్తుంది బిడ్డ. ఇలా మీరు చేయడం వల్ల మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు. ఇదివరకు నువ్వు మీ కుటుంబం ఎన్నో మంచి పనులు చేశారు తల్లి. దానివల్లే ఎంతోమందికి మంచి జరిగింది. కానీ నీలో ఉన్న అతి మంచితనం కూడా నీకు మంచిది కాదు, నీకు హాని కలిగించగలదు. కాబట్టి ఏదైనా సరే అదుపులో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ప్రచారం చేయవద్దు. అలానే ఎవ్వరికీ కూడా ముందుగానే మాట ఇవ్వద్దు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పితే అది చాలా పెద్ద పాపం అవుతుంది బిడ్డ.
ఇప్పటి వరకు నువ్వు చేసిన పుణ్యకార్యాలన్నీ కూడా ఈ పాపంలో కలిసిపోతాయి. కాబట్టి నీ మనసులో ఇలా చేస్తాను అలా చేస్తాను అని అనుకుని ఎవ్వరికీ కూడా మాట ఇవ్వకు. నువ్వు చేయాలి అని అనుకున్నది ఎవ్వరికీ కూడా చెప్పకుండా చేసేయ్. ఇక మీ ఇంట ఒక శుభకార్యం జరగబోతోంది బిడ్డ. అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నీ సాయి మాటలు విని అలానే ఆచరించు. నేను ప్రతి అడుగులో కూడా నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఇంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారు. నువ్వు అడగగానే నేను ఎందుకు ప్రసాదించలేదంటే తల్లి, నీ కోరిక నేను ఎందుకు నెరవేర్చలేదంటే దాన్ని నువ్వు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మళ్ళీ తిరిగి వచ్చి నన్నే అడుగుతావు. లేదంటే ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ నీకు తిరిగి దక్కకపోవచ్చు కూడా. అందుకే దాని విలువ నీకు తెలియజేసి ఇద్దామని కాస్త ఆలస్యం చేశాను బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అయితే నువ్వు ఏ కోరికనైతే కోరావో ఆ కోరిక తీరే సమయం అనేది ఆసన్నమైంది. ఆ వస్తువు విలువ కానీ ఆ బంధం విలువ కానీ నీకు తెలిసొచ్చింది. అందుకే ఈ సందేశాన్ని ఈరోజు నీకు అందించానమ్మా. కాస్త జాగ్రత్తగా ఓపికగా ఉండు. అతి మంచితనం కూడా మంచిది కాదు. సాయం చేస్తూ ఉండు, కానీ శక్తికి మించిన సాయం కూడా చేయవద్దు అని బాబాగారు తన బిడ్డలను హెచ్చరించుకుంటూనే ఒక పక్క జాగ్రత్త కూడా చెబుతూ ఉన్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక ఈరోజు బాబాగారి మాటలను బట్టి ఈ మాటలు ఎవరి కోసం బాబాగారు చెప్పారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉండాలండి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీకు గనక బాబాగారి మాటలు చెప్పారు అనిపిస్తే ఈ రోజు నుంచి బాబాగారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే నడుచుకోండి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ తండ్రి మిమ్మల్ని ఉద్దేశించే ఈ సందేశాన్ని చెప్పారు కనుక. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.